హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య జరిగిన సూపర్ ఎక్సైటింగ్ మ్యాచ్ గురించి చూద్దాం. చేతులారా మ్యాచ్ని పోగొట్టుకుంది రాజస్థాన్. వైభవ్ సూపర్ డిబట్, జైస్వాల్ పోరాటం వృధా. ఈ వీడియోలో మనం అన్ని డిస్కస్ చేద్దాం. సో వీడియో చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లక్నో సూపర్ జాయింట్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్ళు 20 ఓవర్లలో 180 స్కోర్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఈ టార్గెట్ని చేస్తూ 178 వరకు వచ్చి కేవలం 2 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో హీరో ఎవరు, విలన్ ఎవరు, అసలు ఈ మ్యాచ్ని లక్నో ఎలా గెలిచింది, రండి ఒక్కొక్కటిగా చూద్దాం. మొదట లక్నో బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. లక్నోకి టాప్ ఆర్డరే బలం, బట్ మిచెల్ మార్ష్ అలానే డేంజరస్ ప్లేయర్ అయిన నికోలస్ పూరన్ త్వరగా అవుట్ అవ్వడంతో కాస్త ఇబ్బంది పడింది. ఐడెన్ మార్కమ్ 66 రన్స్ చేసి ఇన్నింగ్స్కి బేస్ ఇచ్చారు. అలానే ఆయుష్ బరోని 34 బాల్స్లో 50 రన్స్తో మంచి సపోర్ట్ ఇచ్చారు. కానీ అసలైన గేమ్ చేంజర్ ఎవరంటే అబ్దుల్ సమద్. ఈ కుర్రాడు చివరి ఓవర్లో సందీప్ శర్మని ఏకంగా 4 సిక్సర్లతో చితక్కొట్టాడు. దీంతో కేవలం 10 బంతుల్లోనే 30 రన్స్ చేశారు. ఈ కామియో వల్లే లక్నో 180కి చేరింది. ఇక రాజస్థాన్ బౌలింగ్ విషయానికి వస్తే వనిందు అసరంగా బెస్ట్ పర్ఫార్మర్. 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి కేవలం 31 రన్స్ మాత్రమే ఇచ్చారు. అలానే జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, టూసా దేశపాండే ఒక్కో వికెట్ తీశారు. కానీ చివరి ఓవర్లో సందీప్ శర్మ 4 సిక్సర్లు ఇవ్వడం రాజస్థాన్కి భారీ ఎదురు దెబ్బ. ఇక రాజస్థాన్ చేజింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో అసలు టాక్ ఆఫ్ ది టౌన్ ఎవరంటే 14 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ. ఈ ప్లేయర్ తన మొదటి ఐపీఎల్ బంతికే 6 కొట్టి స్టేడియంని షేక్ చేశాడు. 20 బాల్స్లో 34 రన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. యశస్వి జైస్వాల్ 74 రన్స్తో ఇన్నింగ్స్ని ముందుకు నడిపించారు. రియాన్ పరాగ్ కూడా 39 రన్స్తో మంచి సపోర్ట్ ఇచ్చారు. 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 156 స్కోర్తో బాగానే ఉంది. కేవలం 25 రన్స్ 18 బంతుల్లో కావాలి. ఇక గెలిచినట్టే అనుకున్నారు అందరూ. కానీ ఇక్కడే వచ్చింది ట్విస్ట్. 18వ ఓవర్లో ఆవేశ్ ఖాన్ రాజస్థాన్కి షాక్ ఇచ్చారు. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్లని వరుసగా అవుట్ చేసి మ్యాచ్ని లక్నో వైపు తిప్పారు. ఇక 19వ ఓవర్లో ప్రిన్స్ యాదవ్ 11 రన్స్ ఇచ్చినప్పటికీ లాస్ట్ ఓవర్లో ఆవేశ్ ఖాన్ మళ్ళీ హీరో అయ్యారు. లాస్ట్ ఓవర్లో 9 రన్స్ కావాలి. అప్పుడు ఆవేశ్ ఇట్మైని అవుట్ చేసి ఖచ్చితమైన యార్కర్లతో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చారు. దీంతో లక్నో 2 రన్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఆవేశ్ ఖాన్ 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. ఈ ఒక్క ఓవర్తో ఆవేశ్ మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేశారు. సో ఈ విజయంతో లక్నో సూపర్ జైంట్స్ 8 మ్యాచ్లలో 5 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానానికి చేరింది. ఇక రాజస్థాన్ మాత్రం 2 విజయాలతో 8వ స్థానంలో ఉంది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ గురించి మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. వైభవ్ సూర్యవంశీ ఫ్యూచర్ స్టార్ అవుతారా? ఆవేశ్ ఖాన్ లాంటి పర్ఫార్మెన్స్ లక్నోని ప్లే ఆఫ్స్కి తీసుకెళ్తుందా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తిరిగి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.